నమో తిరుమలేశ. ఈ వీడియోలో మనం అపరిమితమైన సంపద ఉన్న తొండమాన చక్రవర్తి గర్భం నుంచి అడవిలో ఉండే ఒక పేద కుమ్మరి భీమన్న యొక్క అమాయక పవిత్రమైన భక్తికి శ్రీవారు ఎంతగా పొంగిపోయారో తెలుసుకుందాం. ఒకరోజు తిరుమల గర్భాలయంలో బంగారు వెతుకుని తొండమాన చక్రవర్తి గంభీరంగా నిలబడి ఉన్నాడు. రాజుగారి చేతిలో బంగారంతో చేసిన తులసి దళాలు ఉన్నాయి. స్వామివారి పాదాల చెంత బంగారు తులసి దళాలను ఉంచాడు రాజు. తాను సమర్పించిన బంగారం చూసి ఆయన మనసులో ఒక అహంకారం ప్రవేశించింది. తనలో తాను ఇలా అనుకున్నాడు, స్వామి, ఈ ప్రపంచంలో నాలాగా నిన్ను ప్రేమించే భక్తుడు, ఇంత గొప్పగా పూజించే భక్తుడు ఇంకెవరు ఉండరు. నేను నీకు సమర్పించిన అపారమైన బంగారమే నా అచంచల భక్తికి నిదర్శనం. నేను నీకు అత్యంత ప్రియమైన బిడ్డను. ఆ క్షణం తెలుసుకోలేని భగవంతుడు చేతులను సంపద కాదు, హృదయంలోని సంకల్పాన్ని, పవిత్రతను చూస్తాడని. ఆ రోజు సాయంత్రం రాజు అంతరాయంకి వచ్చి స్వామి పీఠం ముందు మోకాళ్ళపై నిలిచాడు. కానీ ఒకసారి ఆయన కళ్ళు ఎంతో ఆశ్చర్యత పెద్దవయ్యాయి. తాను ఉదయం సమర్పించిన మెరిసిపోయే బంగారు తులసి దళాల మధ్య ఎవరో మట్టితో చేసిన పువ్వులు ఉంచారు. అవి నేరుగా స్వామివారి పాదాల దగ్గర రాజు సమర్పించిన బంగారం కప్పేస్తూ ఉన్నాయి. ఇది చూసిన తొండమాన చక్రవర్తి ఆగ్రహం కట్టలు దంచుకుంది. ఆయన ముఖం ఎర్రగా మారిపోయింది. కోపంతో గర్జిస్తూ, ఎవరు గర్భగుడికి మట్టిపోతతో చేసిన పువ్వులను తీసుకొచ్చారు అని గట్టిగా అరిచాడు. రాజుగారి కోపానికి పూజారులందరూ భయంతో వణికిపోయారు. ఆ రాత్రి రాజుకి అసలు నిద్ర పట్టలేదు. మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. ఆయన మనసు నిండా మట్టితో చేసిన పూలు కనిపిస్తున్నాయి. వెంటనే గదిలో గంభీరమైన స్వరం ప్రతిధ్వనించింది. రాజా, నిజం తెలుసుకోవాలంటే కుమ్మర భీమన్న దగ్గరికి వెళ్ళు. తొండమాన చక్రవర్తి తన గుర్రం ఎక్కి ఒంటరిగా అడుగు పయనమయ్యాడు. అడవి అంచున ఒక పాడబడిన చిన్న గుడిసె ముందుకు చేరుకున్నాడు. లోపల చూస్తే ఒంటిండా బూడిద మట్టి ధూళి అంటుకుని ఉన్న ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. అతని కుమ్మరి భీమన్న. ఆ గదిలో చెక్కతో చేసిన శ్రీవారి విగ్రహం ఉంది. భీమన్న మట్టి నేలపై మోకరి కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు ప్రమాణంతో మూసుకుని ఉన్నాయి. కంటి నిండా ఆనంద బాష్పాలు నదిలా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆయన తన చేతులతో మట్టితో పూలాకారంలో మలుస్తూ ఎంతో భక్తితో ఆ చెక్క ముందు ఉంచుతున్నాడు. పరవశంతో ఏడుస్తూ నవ్వుతూ స్వామిని ప్రార్థిస్తున్నాడు. ఆ పేదవాడి ముఖంలో పవిత్రమైన ఆనందం, నిష్కలమైన భక్తి రాజుకు స్పష్టంగా కనిపించాయి. తొండమాన చక్రవర్తికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. ఆయనలో ఉన్న రాజుగారు అహంకారం అంతా గాజు ముక్కలా పగిలిపోయింది. నన్ను క్షమించి స్వామి అంటే ఆ రాజు కూడా మట్టి నేలపై తల వంచి నమస్కరించాడు. సరిగ్గా అదే సమయంలో కళ్ళు మెరుమెట్లు కలిపి ఒక తెల్లని దివ్యమైన కాంతి మధ్యలోంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన దివ్య మంగళ రూప స్వరూపంతో సాక్షాత్కరించారు. స్వామి నెమ్మదిగా కుమ్మర భీమన్న దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, భీమన్న, నాకు ఆకలిగా ఉంది అన్నారు. భీమన్న మరియు అతని భార్య స్వామివారికి ఒక చిన్న నల్లటి మట్టి పాత్రను తీసుకొచ్చారు. అందులో రాజు సంకటి ఉంది. భీమన్న అతని భార్య కళ్ళ నుండి ఆనంద పుష్పాలు కడుతుండగా స్వామివారికి ఆ మట్టి పాత్రను అందించారు. ఈ విశ్వానికి అధిపతి అయిన స్వామి ఆ చిన్న మట్టి పాత్రను తన దివ్య హస్తాల్లో తీసుకుని ఎంతో ఇష్టంగా, ఆనందంగా ఆ సంఘటన తాగడం ప్రారంభించారు. ఆ సమయంలో స్వామి ముఖంలో కనిపించిన తృప్తి, సంతోషం ప్రపంచంలో ఏ రాజభోగాల్లోనూ లేదు. రాజు సమర్పించిన నైవేద్యాల కంటే ఈ మట్టి పాత్రలను సంకటి స్వామికి ఎంతో మధురంగా అనిపించింది. వెంటనే ఆకాశం నుండి మేఘాలు నిలుచుకుంటూ ఒక అద్భుతమైన బంగారు రథం కింద దిగి వచ్చింది. ఆ దంపతులు ఇద్దరు బంగారు రథంలో నెమ్మదిగా ఆకాశంలోకి వైకుంఠానికి ప్రయాణమయ్యారు. ఈ అద్భుతాన్ని చూస్తున్న తొండమాన చక్రవర్తి అహంకారం పూర్తిగా వదిలే నిజమైన శరణాగతి ఏంటో తెలుసుకున్నాడు. బరువైన హృదయంతో మారిన మనిషిగా ఆయన ఆలయానికి తిరిగి వచ్చాడు. భక్తి అనేది చేతులతో చేసేది కాదు, హృదయంతో ఇచ్చేదని ఆయన గ్రహించాడు. తిరుమల అర్చకులు స్వామివారికి నేటికి ఒక చిన్న సాధారణ మట్టి పాత్రలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు, ప్రతి యాత్రికుడికి ఈ సంప్రదాయం ఒకటే గుర్తు చేస్తుంది, భగవంతుడు ఆశించేది కేవలం నిష్కల్మషమైన, పవిత్రమైన, సరళమైన భక్తి మాత్రమే. ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చినట్లయితే మన నమో తిరుమలేశ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులు షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమో తిరుమలేశ.